అల్వాల్ అభ్యాస జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ముంబై యూనివర్సిటీ ప్రొఫెసర్ మోటివేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ ఈవి గిరీష్ గారిచే మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈవి గిరీష్ వారి 25 సంవత్సరాల అనుభవంతో విద్యార్థులతో మమేకమై వారి ద్వారానే వారి ఒత్తిళ్ల కారణం తెలుసుకుని తగిన పరిష్కారాలను సూచించారు. ఈ సందర్భంగా అభ్యాస కాలేజ్ యాజమాన్యం డైరెక్టర్ విశాల్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా వారి వ్యక్తిత్వ వికాసానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు చైతన్యాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు గిరీష్ గారు చెప్పినట్లు టీవీ, మొబైల్ వంటి మధ్య మాధ్యమాల ద్వారా చదువును పక్కన పెట్టి పక్కదారి పట్టకుండా మెడిటేషన్ ద్వారా వారి లక్ష్యాలను విజువలైజేషన్ ద్వారా చదువుపై శ్రద్ధ పెట్టడమే కాకుండా వారి జీవితాలను సరైన దిశగా నిర్దేశించుకోవచ్చని, వారు భవిష్యత్తును బంగారు బాటలుగా తీర్చిదిద్దుకోవచ్చని, ఇటువంటి మరిన్ని కార్యక్రమాలను విద్యార్థుల కోసం తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మహేందర్ గౌడ్, పూర్ణ గౌడ్, స్వామి గౌడ్, వినీత్, ఇతర కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. क्लासरूम में पता है आप लोग कैसे पढ़ाई करते हो? बताओ. Can I tell you how you study? अभ्यासा जूनियर कॉलेज में आए थे और यहाँ बच्चों को माइंड मास्टरी और कैसे कंसंट्रेशन पावर को बढ़ाना है, कैसे इजीली फन तरीके से डिफिकल्ट कंसेप्ट्स को याद किया जा सकता है और अपनी कंसंट्रेशन पावर को कैसे बढ़ाना है. उसके बाद एक छोटा सा प्रोग्राम ऑर्गेनाइज किया. हमारे टीचर्स और मोर देन 400 स्टूडेंट्स ने इसे पार्टिसिपेट किया. बच्चों से बहुत लाइक किया और हम सर का भी बहुत थैंक्स देते हैं. ऐसे प्रोग्राम्स आगे भी करते रहेंगे. बच्चों को ईजी हो जाएगा, पढ़ाई का स्ट्रेस कम हो जाएगा और वो अच्छी रीति से पढ़ाई को एंजॉय भी करेंगे, याद भी रहेगा और लाइफ में बहुत अच्छी సో ఈరోజు సమాజం చూసినట్లయితే చాలా మంది యువత వాళ్ళ కారణాల వల్ల డివేట్ అవ్వడం జరుగుతుంది. ఆ డీవియేషన్ తగ్గించేసేసి కాన్సన్ట్రేట్ చేయడం కోసం ఈరోజు మన కాలేజ్లో ఈవి గిరీష్ సార్ యొక్క క్లాస్ తీసుకోవడం జరిగింది. ఇట్స్ మోటివేషన్ స్పీకర్, ఈజ్ ఫ్రమ్ ముంబై యూనివర్సిటీ. సో ఆ సార్ యొక్క క్లాస్ ముఖ్య సారాంశం ఏంటంటే 3 విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఏ స్టూడెంట్ అయినా సక్సెస్ అవ్వాలి అంటే 3 విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. అందులో మొదటిది సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం, రెండో విషయం సబ్జెక్ట్ విజువలైజ్ చేయడం, మూడో విషయం సెల్ఫ్ మోటివేషన్. ఈ 3 జరిగితే ఖచ్చితంగా స్టూడెంట్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ 3 జరగాలి అంటే సార్ చెప్పిన ఒక మెయిన్ సొల్యూషన్ ఏంటి అంటే మెడిటేట్ చేయాలి. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ అతనుకున్న